ప్రస్తుతం తెలుగువాడి సత్తా ఏంటనేది హాలీవుడ్ జనాల దాకా చేరుకుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి సినిమా హాలీవుడ్ మేకర్స్ను సైతం అలరించిందనే చెప్పాలి. ఈ సినిమా హాలీవుడ్లో కూడా ప్రేక్షకుల మెప్పు పొందడమే కాకుండా అక్కడి సినిమా మేకర్స్ కూడా ఈ సినిమా మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక హాలీవుడ్ ప్రేక్షకులకి మార్వెల్, డీసీ లాంటి విజువల్ వండర్ మూవీస్ ఉన్నాయి. కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు లేవు. మనం మాత్రం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమనే ఉద్దేశంతోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని అల్లుకున్న ఒక కథతో కల్కి సినిమాని తెరకెక్కించడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇక హైలీ గ్రాఫిక్స్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థలు అయినటువంటి డెడ్ లైన్, కొలిడార్ లాంటివి సైతం మన కల్కి సినిమా గురించి ఆర్టికల్స్ రాయడం అనేది ఇప్పుడు ఒక గొప్ప కీర్తిగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళు మన సినిమాలను చూస్తారా అనే డౌట్ అయితే అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏకంగా మన సినిమా అద్భుతంగా ఉందని ఆర్టికల్స్ రాసే స్థాయికి మన సినిమా వెళ్ళడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఈ సినిమా అటు హాలీవుడ్లోనూ ఇటు ఇండియాలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమాతో అక్కడ పెను ప్రభంజనాన్ని సృష్టించాడు కాబట్టి ఈ సినిమాలో కూడా ప్రభాస్ ఉండడం వల్ల ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యింది. మొత్తానికైతే మన తెలుగు సినిమా కూడా ఇప్పుడిప్పుడే హాలీవుడ్లో పాగా వేస్తుందనే చెప్పుకోవాలి.